నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ముఖ్యంగా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో యూట్యూబ్‌లదే హవా. ముఖ్యంగా యూట్యూబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది చాలా పార్టీలకు సపోర్ట్ ఇస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి కొంతమంది సపోర్ట్ ఇస్తుంటే, వైసీపీకి మరికొందరు మంది, అలాగే జనసేనకు కొంతమంది సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి గతంలో దిలీప్ సుంకర జనసేనకు సంబంధించి ఆయన ఎప్పటినుంచో జనసేనకు సపోర్ట్‌గా ఉన్నారు. ఆ తర్వాత మహాసేన రాజేష్ మొదట్లో వైసీపీ, ఆ తర్వాత జనసేన. మొన్నటి వరకు టీడీపీకి సపోర్ట్‌గా, టీడీపీ కూటమికి సపోర్ట్‌గా, అలాగే ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారు. ఆయనకి గన్నవరం టికెట్‌ని కూడా కూటమి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన పైన వ్యతిరేకత గతంలో ఇదే టీడీపీ పైన లేదా పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు బయటకొచ్చి చాలామంది గొడవ పెట్టడం, ఆయన్నే నేను పోటీ చేయనని చెప్పి తప్పుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ ఇంత ఫేమస్ యూట్యూబర్లుగా ఉన్నటువంటి మహాసేన రాజేష్ గాని, లేదా దిలీప్ సుంకర గాని ఒకటేసారి వీళ్ళు ప్లేటు ఫిరాయించేసినారు. ప్లేటు ఫిరాయించి వైసీపీకి జై కొట్టేసినారు. అటు మహాసేన రాజేష్ వైసీపీకి పూర్తిగా మద్దతు తెలపకపోయినా, జై కొట్టకపోయినా కూడా స్టాండ్ మాత్రం వీళ్ళకు కూటమికి వ్యతిరేకంగా తీసుకున్నాడు. కానీ దిలీప్ సుంకర మాత్రం టోటల్లీ వైసీపీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. సో, ఇక్కడ ఎందుకు వీళ్ళలో ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది అంటే లావాదేవీలు ఏవైనా ముఖ్యంగా మహాసేన రాజేష్‌కి సంబంధించి అయితే ఆయన ఆయన ఎమ్మెల్యేగా గెలవాలనే కల ఉందా? లేదా? అనేది పక్కన పెట్టేస్తే గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు జనసేనను బాగా తిట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన జనసేన స్టాండ్ తీసుకున్నారు. తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. ఆయనకు టికెట్ వచ్చినాక ముఖ్యంగా పవన్ కళ్యాణే తనకు టికెట్ రాకుండా చేసిండు అనేది మహాసేన రాజేష్ చేస్తున్నటువంటి మెయిన్ ఆరోపణ. పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసిండు. మహాసేన రాజేష్‌కి మాత్రం టికెట్ ఇయ్యొద్దు, పోటీ చేయనీయకూడదు అనేది పవన్ కళ్యాణ్ కుట్ర చేసిండు అనేసి మహాసేన రాజేష్ బయటకొచ్చి పవన్ కళ్యాణ్ ఆయన గనక పిఠాపురంలో గెలిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే ప్రమాదం ఉంది. ఆయన పెద్ద ఉగ్రవాది, ఉన్మాది అనే విధంగా మహాసేన రాజేష్ అయితే బయట వీడియో రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో, ఇంత ఎందుకు వ్యతిరేకంగా మహాసేన రాజేష్ మాట్లాడుతున్నారనేది చాలామంది అభిప్రాయపడ్డారు. చాలామంది మహాసేన రాజేష్‌కి ఉన్నటువంటి మహాసేన మీడియాకు ఉన్నటువంటి సబ్‌స్క్రైబర్స్ చాలా కొన్ని వేల మంది ఆ ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఎందుకంటే గతంలో దాదాపు 7,60,000 వరకు ఉన్నటువంటి మహాసేన మీడియా సబ్‌స్క్రైబర్స్ ఇప్పుడు చూస్తే 7,00,000 కూడా లేరనుకుంటా. చాలామంది అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకంటే మహాసేన రాజేష్ ఇంత ఫాస్ట్‌గా వ్యతిరేకంగా కూటమికి స్టాండ్ తీసుకోవడం ఎవ్వరు కూడా కూటమి సంబంధించి జన సైనికులు గాని, ఇటు టీడీపీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒకవైపు దిలీప్ సుంకర కూడా టోటలీ వైసీపీ స్టాండ్ తీసుకున్నాడు. కానీ రాజకీయ నాయకులే పార్టీలు మారుతారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి వెళ్తారో అనుకుంటే, ఇక్కడ మెయిన్ ముఖ్యంగా రోజు అనాలిసిస్ చేసే యూట్యూబర్స్ కూడా వాళ్ళు బట్టలు మార్చినట్లు యూట్యూబ్‌లో వాళ్ళ స్టాండ్‌ను మారుస్తున్నారు. ఇది వాళ్ళకే మైనస్ పాయింట్‌గా ఉంటది. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు గతంలో ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. లేదా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న అక్కడ నుంచి ఎదురు దెబ్బ తలగొచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా అయితే ప్రాబ్లమ్ ఉంటది. సో, వాళ్ళు డబ్బులు తీసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వీళ్ళు డబ్బులకు అమ్ముడుపోయే ఇలా వైసీపీ స్టాండ్ తీసుకుంటున్నారు అనేదైతే ఖచ్చితంగా వస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే మహాసేన రాజేష్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఛానల్‌ని సబ్‌స్క్రైబర్ రిపీట్ మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున మహాసేన రాజేష్‌కి సంబంధించి ఆయన ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సత్తా చూపెడుతున్నారు. అంటే కొన్ని వేల సంఖ్యలో ఒక ఛానల్‌లో ఒక ఫేమస్ మీడియాలో ఉన్నటువంటి సబ్‌స్క్రైబర్లు అన్‌సబ్‌స్క్రైబ్ అయితున్నారు అంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల అక్కడ పవన్ కళ్యాణ్ సత్తా చూపెట్టడానికి ఇలా అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారనేదైతే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది.